రసంలో ఏదేది ఎంతెంత వేయాలి? వాటర్ నుంచి టమాటాలు ఎంత వేయాలి, వాటర్ ఎంత వేయాలి, అన్నీ ఉప్పు కారం. టమాటాలు కారం వేయకూడదు, కారం అసలు రసంలో వేయాలి. ఎండుమిరపకాయలు వేయాలి మరిగేటప్పుడు, ఎండుమిరపకాయలు కరివేపాకు. ఓకే, ఫస్ట్ నుంచి చెప్పు ఏమేమి ఎలా ఎంతెంత వేయాలి రసంలో. మేము ముగ్గురికి అనుకుని 2 లేదా 3 టమాటా, పెద్ద అయితే 2, చిన్న అయితే 3 టమాటా, చింతపండు. నలుగురు చెప్పు. నలుగురికన్నా 3 టమాటాలు సరిపోతాయి. టమాటా, చింతపండు నీళ్ళు పోసి ఉడికిచ్చేయాలి. వాటర్ అంతా అయ్యే వరకు, కొంచెం చింతపండు వేసి వాటర్ అంతా అయ్యే వరకు ఉడికిచ్చేయాలి. చల్లారినాక అందులో నీళ్ళు పోసి పిసికేసి ఒక గిన్నెలో ఇలా పిండి తీసేయాలి. మొత్తం అంతా ఇంకా జ్యూస్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ అన్ని వాటర్ కావాలి, అన్ని వాటర్ పోసుకుని ఆ స్టవ్ మీద పెట్టి ఏమేయాలి, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, బెల్లం, మిరియాల పొడి, చారపొడి. అంటే మనం చారపొడిలో మిరియాలు ఎక్కువ వేసుకుంటే మిరియాల పొడి సపరేట్గా వేయక్కర్లేదు. కరివేపాకు కూడా కొంచెం మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేయాలి, తాలింపులో కొంచెం వేయాలి కరివేపాకు. 2 రెమ్మలు ఇంకొక రెమ్మ మరిగేటప్పుడు వేయాలి, 1 రెమ్మ వేయాలి. అది బాగా మరగాలి, చారు 5 మినిట్స్ అని మరగాలి. మరిగిన తర్వాత తాలింపు వేసేటప్పుడు మనం తీసి కొంచెం ఆయిల్ వేసి మెంతులు, వెల్లుల్లిపాయలు, చితగొట్టిన వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ ఉంటే ఇంగువ, అవి బాగా వేయగానే ఆఫ్ చేసేసి చారు పక్కన పెట్టుకుని అందులో వేసేసి కొత్తిమీర రెడీగా కొంచెం ఉంటే కనుక కొత్తిమీర వేసేసి 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేయాలి, అంతే. సాల్ట్ ఎంత వేసుకోవచ్చు? 3 టమాటాలు అంటే నువ్వు పెట్టే వాటర్ బట్టి కదా. వాటర్ అన్ని వస్తాం 2 టమాటాలకి. 1 లోటా నీళ్ళు అనుకో, పసుపు అది మన టేస్ట్ బట్టి వేసుకుంటా ఉండాలి. అది కొలతలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోటాడు పోస్తామా 3 టమాటాలకి? లోటాడు కన్నా ఇంకా నీళ్ళు పోయించి కొంచెం. ఓకే. ఎంత అంటే నా స్పూన్తో అయితే అలా టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది. ఓకే, చూసుకోవాలి టేస్ట్. ఒకవేళ నీకు సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే కనుక మనం వేసుకుంటాక రాదు కదా, మళ్ళీ వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. మిరపకాయలు ఎన్ని వేయాలంటారు? ఎండుమిరపకాయలు ఇప్పుడు మనకు పెట్టేసారు 4 కంటే నేను ఒక 2 మిరపకాయలు వేస్తాను అంతే. పచ్చిమిరపకాయలు అక్కర్లేదు? పచ్చిమిరపకాయలు చారులో వద్దు, పచ్చిమిరపకాయలు వద్దు, ఉల్లిపాయ వద్దు. ఉల్లిపాయ కూడా అక్కర్లేదు. ఓకే, అంతే.